మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచిన బావగారు బాగున్నారా చిత్రం గురించి మీకు తెలియని అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జయంతి సి పరాంజీ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 1998 ఏప్రిల్ 9వ తేదీన విడుదలైంది. హాలీవుడ్ మూవీ ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన రంభ నటించగా మరో కీలక పాత్రలో రచనా బెనర్జీ కనిపించారు. మణిశర్మ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. న్యూజిలాండ్ అందాలు, విలేజ్ సెంటిమెంట్ మరియు బ్రహ్మానందం కామెడీ కలగలిసి ఈ చిత్రాన్ని ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సరైన టైటిల్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 96 పేర్లను పరిశీలించారట. ఏదీ ఫైనల్ కాక తల పట్టుకుంటున్న సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్యాజువల్ గా బావగారు బాగున్నారా అని అడగడం, అది చిరంజీవికి విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి చేసే బంజీ జంప్ సీన్ అప్పట్లో ఒక సంచలనం. న్యూజిలాండ్లో షూట్ చేసిన ఈ సీన్ కోసం డూప్ని వాడదామని డైరెక్టర్ చెప్పినా చిరు వినకుండా స్వయంగా ఆ సాహసం చేశారు. ఎటువంటి భయం లేకుండా మెగాస్టార్ అంత ఎత్తు నుంచి దూకడం చూసి అక్కడి విదేశీ క్రూ సైతం ఆశ్చర్యపోయారు. సంగీత పరంగా చూస్తే ఈ సినిమా కంటే ముందు మణిశర్మ మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్గా అంతగా పాపులర్ కాలేదు. కానీ ఈ చిత్రంలోని ఆంటీ కూతురా మరియు మత్తెక్కి తూగే వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ఆస్థాన సంగీత దర్శకుడిగా మారడానికి ఇక్కడే పునాది పడింది. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ పరేష్ రావల్ ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటించారు. ఆయన నటన మరియు చిరంజీవితో వచ్చే కామెడీ సీన్స్ పండడానికి పరేష్ రావల్ టైమింగ్ ప్రధాన కారణం. తెలుగులో ఆయనకు గొప్ప గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. సాధారణంగా చిరంజీవి సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్ భారీ ఫైట్తో లేదా మాస్ సాంగ్తో ఉంటుంది. కానీ జయంతి పరాంజీ ఈ సినిమాలో సాఫ్ట్ అండ్ క్లాస్ సాంగ్తో చిరుని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూజిలాండ్ అందాలను తెలుగు ప్రేక్షకులకు అద్భుతంగా చూపించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా హిందీలో గోవింద హీరోగా కువారా పేరుతో రీమేక్ అయ్యింది. చిరంజీవి అప్పటికే హిట్లర్ మరియు మాస్టర్ సినిమాలతో ఫామ్లోకి రాగా ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించుకున్నారు. నేటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బావగారు బాగున్నారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.